డ్రగ్స్ కేసులో దొరకకుండా కొత్త రూట్లు వెతుకుతున్న మాఫియా మైనర్లను గంజాయి సరఫరాలో స్మగ్లర్లు వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మైనర్లపై పోలీసులకు డౌట్ రాదని చెప్పి పిల్లలను వాడుకుంటోంది ఈ మాఫియా. 1500 రూపాయల కమిషన్ చొప్పున గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేలా మైనర్లతో డీల్ కుదుర్చుకుంటున్నారు. 2 రోజుల క్రితం గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఒక మైనర్ పట్టుబడ్డాడు. మహారాష్ట్రకు 10 లక్షలు విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు. డబ్బాస చూపి స్మగ్లింగ్ కి వాడుకుంటున్న మాఫియాతో మైనర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఈగల్ టీమ్ డీఎస్పీ నర్సింగరావు. ఇంకా ఆయన ఏమన్నారు టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. డ్రగ్ ట్రాఫికింగ్లో ఇప్పుడు కొత్త తరహా మోడస్ ఆపరెండిని డ్రగ్ మాఫియా అవలంబిస్తుంది. ప్రతిసారి కూడా డ్రగ్స్ ముఠాలపైన ఈగల్ టీంతో పాటు ఎక్కడికెక్కడ పోలీసుల నిఘా పెరుగుతుండటంతో మైనర్లను ఈ ట్రాఫికింగ్లోకి దింపినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ ఆ డీటెయిల్స్ వివరించేందుకు మనతో పాటు మాట్లాడేందుకు ఈగల్ అధికారి నరసింహరావు గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ తరహా మోడస్ ఆపరెండి ఎప్పటి నుండి చేస్తున్నారు మాఫియా? రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ టీవీ9 తెలుగు. మొన్న 5th జనవరి నాడు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వ్యక్తి గాంజా తీసుకొని ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి దాన్ని మన బేగంపేటలో ట్రైన్ ఎక్కడానికి బాంబే తీసుకెళ్ళడానికి వెళ్తుండడానికి ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క టీంని ఇమీడియట్ అలర్ట్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని వర్కౌట్ చేయగా మాకు ఒక వ్యక్తి దొరికినాడు. అతని దగ్గర నుంచి ఒక 10 కిలోల గాంజా దొరికినది. సాధారణంగా చిన్నపిల్లలు అంటే ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఈ అబ్బాయిని యూజ్ చేస్తే ఎవరికి పోలీసు కూడా అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇతన్ని యూజ్ చేస్తున్నట్టు తెలిసింది. స్కూల్స్లో ఈ సిగరెట్స్ వాడకం ఎక్కువైంది. గతంలో చాలా సందర్భాల్లో మీరు రైడ్స్ కూడా చేశారు. సో ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డ్రగ్ పెడ్లింగ్లో మైనర్స్ని యూజ్ చేయడం పట్ల స్కూల్స్ వద్ద ఏమైనా ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు? మా దగ్గర ఒక అవేర్నెస్ వింగ్ అని మా ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక వింగ్ పనిచేస్తూ ఉంటుంది. మా డైరెక్టర్ గారి సూచన మేరకు రెగ్యులర్గా ఈ యొక్క స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేము దాదాపు more than 20,000 యాంటీ డ్రగ్ కమిటీస్ కాలేజెస్లో ఫామ్ చేయడం జరిగింది. అలాగే స్కూల్స్లో ప్రహరీ కమిటీస్ అని కూడా మేము ఇప్పటివరకు ఫామ్ చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అవేర్నెస్ అనేది మా యొక్క గుండెకాయ లాంటిది. ఈ డ్రగ్స్కి కానీ ఈ సిగరెట్స్కి కానీ గంజాయికి కానీ సిగరెట్స్ కానీ సో ఇట్లాంటి వాటికి బానిసలు అవుతులేదా అడిక్ట్ అవుతున్నటువంటి పిల్లలు ముఖ్యంగా మైనర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా దగ్గర యాక్చువల్లీ ఈ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క ప్రాబ్లమ్ని ఒక కొత్త డ్రగ్ ప్రాబ్లం లాగానే మేము చూడట్లేదు. మేము దీన్ని ఒక 360 degrees యాంగిల్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని చూసి ఆ 360 degrees యాంగిల్లో కూడా దీనికి సొల్యూషన్ ఎత్తుకుతూ ఉన్నాం. అదేవిధంగా మేము ఆఫీసర్స్కు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కన్విక్షన్ రేట్ పెంచుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అవేర్నెస్ ఒకటి ఉన్నది. ఈ అవేర్నెస్ కాకుండా రీహాబిలిటేషన్ కూడా ఉన్నది. ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మేము వెళ్ళి ఒకటే చెప్తాము, మీకు కనుక ఎవరైనా డ్రగ్ తీసుకుంటున్నట్లు అనుమానం వచ్చినా తారసపడినా లేకుంటే మీరు దానికి బానిసలు అయినా కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు మా దగ్గరికి రండి. మేము దాని నుంచి ఎలా బయటపడాలో మీకు అందరికీ మేము చూపిస్తాము. మాకు రిహాబిలిటేషన్ సెంటర్స్ వాళ్ళతోన పరిచయాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ కౌన్సిలింగ్ చేయిస్తాము. మా దగ్గర ఎంతోమంది ఎన్జిఓస్ కూడా మాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. ఓవరాల్గా డ్రగ్ ట్రాఫికింగ్లో మైనర్స్ని వాడుకుంటున్నటువంటి వైనం పైన ఎప్పటికప్పుడు ఈగల్ పోలీసుల నిఘా ఉంటుంది. అండ్ ముఖ్యంగా స్కూల్ పిల్లలు మైనర్స్ ఎవరు కూడా ఈ ట్రాఫికింగ్లో ఇరుక్కోవద్దు. ఒకవేళ వాటికి సంబంధించినటువంటి అడిక్ట్ ఉంటే కనుక తమను ఆశ్రయించండి. ఇంట్లో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తాము ఈ అడిక్షన్ నుండి బయటపడేందుకు హెల్ప్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. జర్నలిస్ట్ బాలకృష్ణతో ఈగల్ ఆఫీస్ నుండి ప్రణీత, టీవీ9.